నమస్కారం గురుగారు. అమ్మ గురుగారు, దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ ఉంటారు. ఈ తెలుగు పద్యాలు కానీ లేకపోతే తెలుగు శ్లోకాలు చాలా వరకు అంతరించిపోతున్న తరుణం అన్నమాట. ఇది కేవలం మనం ఏంటంటే పాఠ్య పుస్తకాల్లోనే చదువుకుంటూ ఉంటాం. అది దాటి అంటే మన బడులు దాటి వచ్చిన తర్వాత ఈ శ్లోకాల గురించి కానీ లేకపోతే పద్యాల గురించి కానీ వాటిలో ఉన్న అర్థాల గురించి కానీ ఎవరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. అయితే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే చాలా శ్లోకాలు మన జీవన శైలికి సంబంధం ఉంటాయని చెప్పి చాలామందికి తెలియదు. అంటే అవి మనం మానవ నడవడికలోని ఏ విధంగా ఉపయోగపడతాయి, మనతో పాటు అవి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని కొంతవరకు ప్రజలకి తెలియజేయాలి అని అయితే ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో అటువంటి శ్లోకాలు ఏమున్నాయి, మానవ శైలికి అలాగే మానవ జీవనానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అన్న విషయాన్ని మీ మాటల్లో తెలుసుకోవాలి. ఓకే అమ్మా, సంతోషం. చాలా మంచి ప్రశ్న వేశారు అమ్ములు. ఎందుకంటే మనకు ఉండేటువంటి వేద విజ్ఞానంలో కానీ భాషా పరిజ్ఞానంలో కానీ మనం వెనుకొంజలోనే ఉన్నామని మాత్రం చెప్పుకోవచ్చు. గత 20 సంవత్సరాలు అవుతుంది ఎప్పుడైతే మనకి మనిషి ఆకాశం మీదకి నిచ్చెన వేయడానికి ప్రారంభించాడో, ఆధునిక యుగంలో బతకాలనే ఒక తాపత్రయంతో సైంటిస్టులు ఎంత గొప్పగా ఆకాశం మీద కూడా మనిషి వెళ్ళేటువంటి అవకాశం కూడా కల్పించగలిగాడో, మనకు ఉండేటువంటి అంతర్దృష్టి పోయింది. అంటే పూర్వం ఏం చేసేవారంటే మనం ఇప్పుడు ఒక కాలినడకని వెళ్ళడమే కాదు, అంతర్దృష్టితో చూసేవాళ్ళు, దేనికి ఆందోళన పొందేవారు కాదు, ప్రతిదీ ఒక అనుభవంతో తెలుసుకునేవారు. ఇప్పుడు అలా కాదు, సెల్ ఫోన్ కొడితే మొత్తం అన్నీ వచ్చేస్తున్నాయి సబ్జెక్ట్ అంతా. అటువంటి పరిజ్ఞానం మనకి అందుబాటులోకి వచ్చింది. దాని నుంచి ఏమిటవుతుందంటే మన పూర్వులు కష్టపడి సంపాదించినటువంటి వేద విజ్ఞానం కానీ, తెలుగులో ఉండేటువంటి మహత్తరమైనటువంటి సత్యాలు కానీ, మన జీవన విధానంలో కొన్ని రకాల మంచి పద్ధతులు కానీ అవన్నీ అంతరించిపోయాయి. దాని నుంచి సంస్కృతి సాంప్రదాయాలు కూడా మన విదేశీ సంస్కృతిలో మనం పడిపోయాం. మన సంస్కృతి ఇతరులు ఎంత గొప్ప వాళ్ళగా ఆచరిస్తున్నారో అనేక దేశాలు కూడా తప్పనిసరిగా మన తాలూకా సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు ఆచరిస్తున్నారు, కట్టుపొట్టు సాంప్రదాయాలు కూడా. అవి అలాగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి కూడా. ఏంటంటే ఎవరుండే విధానంలో వాళ్ళు లేరు, వృద్ధులుండే విధానంలో వృద్ధులు లేరు, పిల్లలుండే విధానంలో పిల్లలు లేరు, యవ్వనవంతులు ఉండేటువంటి ఆడపిల్లల్లో ఉండేటువంటి లక్షణాలు ఆడపిల్లల్లో కూడా కొంచెం కొరబడ్డాయి, మగవాళ్ళలో కొరబడ్డాయి. ఇలాగ రకరకాల ప్రభావాల మీద ఏంటంటే అవుతున్నదంటే ఇది స్పీడ్ యుగం అయిపోయింది. దాని నుంచి ఏంటంటే పుస్తకం చదవడం మాత్రం కొంచెం మృగ్యం అయిపోయింది. పుస్తకాలు గ్రంథాలయంలో బద్దంకిల మధ్యన ఉన్నాయి తప్ప అది దాని పుస్తకాలకి మరి ఒక విధమైన లేదు. పుస్తకం హస్తభూషణం అన్నారు. ఒక విధంగా మనం చెప్పాలంటే పుస్తకం ఎంత గొప్పదో ఒక 2 ముక్కల్లో చెప్తాను. మనం చేతిలో పుస్తకం పట్టుకొని మనం నడిచి వెళ్తుంటే నమస్కారం అండి అంటారు. అదే మన సెల్ ఫోన్ పట్టుకుని వెళ్తుంటే మరి ఆ టాపిక్కే ఉండదు, మన మొబైల్ చూడరు వాళ్ళు. అంటే పుస్తకం పట్టుకున్నాడు చేతిలో అంటే మహాసరస్వతి మన చేతిలో ఉన్నట్టే లెక్క. ఆ పుస్తకాలు అలా మృగ్యం అయిపోయాయి. అదే కాకుండా దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ఉండేటువంటి ప్రభావంలోని చిన్నపిల్లలకు కూడా అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ, ఎలుక, ఏనుగు, ఉడత, ఊయల అని చెప్పేసి సకల జీవరాశుల్ని కలుపుతూ విద్యా విధానాన్ని పిల్లలకి ప్రబోధించేవారు. ఇప్పుడు అవి లేకుండా అమ్మ, అంటే ఐస్ క్రీము, ఇవా రకరకాల ప్రభావాలతో మనకు వచ్చే ఈ చదువులు కూడా ఆ పిల్లలకి అలాగా విదేశీ నాగరికతలో కలుపుతున్నాయి. అదే కాకుండా ఇంగ్లీష్ సాంప్రదాయంలో కూడా కొంతమంది మనం ప్రవేశించగలుగుతున్నాం. కాబట్టి కొన్ని అంతరించిపోయాయి. అందులో మాధుర్యం ఎంతవరకు ఉంది అంటే ఆ శ్లోకాల రూపంలో చాలా నిక్షిప్తవి ఉన్నాయి, వేలాది శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాల్లో కొన్ని మాత్రమే మనం కొంచెం విశ్లేషించుకో తాపత్రయంతో నేనున్నా. ఎందుకంటే అలాంటి వాళ్ళం కొంచెం సబ్జెక్టు దాని మీద ఇష్టపడేవాళ్ళం, దాన్ని కొంచెం మేము ఉండలేక దాని మీద ఇంకా ఆ సాధన చేస్తూ ఆ శ్లోకాలను మేము తప్పనిసరిగా అన్వయించుకొని మేము ఇలాగ మనుగడ సాగిస్తున్నాం. అవి నలుగురికి చెప్పాలనే తాపత్రయంతో ఒక వేదిక కావాలనే తాపత్రయం కూడా మాలో ఉంటుంది. ఏదో అదృష్టం కొద్దీ కొన్ని ఛానళ్ళు మాకు ఈ అవకాశాలు ఇస్తూ ఈ ప్రసారాలకి కొంచెం అవకాశం ఇస్తున్నందుకు వారికి చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఇది కూడా మనం చెప్పవలసిన విషయాలు కూడా చాలా ధర్మమైనటువంటి విషయాలు, చాలా తెలుసుకోవాల్సిన విషయాలు. తెలుగు ఎంత గొప్పదంటే ఒక పద్యంలో ఉన్నది ఉదాహరణకి, విశ్వామిత్రాహి పశ్వాది కర్ధమే విషమస్థలే అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్ అని ఒక శ్లోకం ఉంది. అది ఆఖరి మొక్క ఇవన్నీ వదిలేశారు. దండం దశగుణం భవేత్ అని మాత్రం ప్రతి వాళ్ళు ఒక నానుడు అయిపోయింది. దండం అంటే కర్ర, దశగుణం అంటే 10 గుణాలు కలిగి ఉంటుంది, భవేత్ అంటే 10 గుణాలు కలిగి ఉంటుంది. అది ఏంటిది దండం దశగుణం భవేత్ అంటే పెద్దానికి కర్ర తీయమనే కాదు. ఆ దశగుణాలు ఏమిటన్నది మాత్రమే శ్లోక రూపంలో ఉంది. విశ్వామిత్రాహి పశ్వాది కర్ధమే విషమస్థలే అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్. అయితే వి అంటే విహంగాలు, పక్షుల దగ్గర మన కర్ర ఉండాలి.
శ్వ అంటే కుక్కలు, కుక్కల దగ్గర మన కర్ర ఉండాలి చేతిలోని. అహి అంటే పాములు, విశ్వామిత్ర అహి, విశ్వామిత్రుడు అంటే విశ్వామిత్రుడు కాదు అది. అహి అంటే పాములు, పాముల దగ్గర మనకు కర్ర ఉండాలి. పశ్వాది, పశువుల దగ్గర మనకు కర్ర ఉండాలి. ఇక్కడ 4 అయిపోయా. విశ్వామిత్రాహి పశ్వాది, కర్థమే బురద ఏంది మనకు కర్ర ఉండాలి. బురద ఎక్కడ ఉంటుంది అక్కడ కర్ర ఉండాలి. విషమస్తరే, దారి తెలియనప్పుడు కర్ర ఉండాలి. అంధే, కళ్ళు కనబడినప్పుడు అప్పుడు సరే కర్ర ఉండాలి. తమసి, చీకట్లో కర్ర ఉండాలి. వార్ధక్యే, అడుగులు పడవు కాబట్టి వార్ధక్యంలో కర్ర ఉండాలి. ఈ 10 విధాలుగా ఒక చేతి కర్ర ఉపయోగపడుతుందని చెప్పేటువంటి ధర్మశాస్త్రం ఇది. చూసారా? ఆ విశ్వామిత్రాహి పశ్వాది కర్ధమే విషమస్తరే అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్ అని చెప్పేసి ఆ శ్లోకం ఎంతమందికి వచ్చును, దాని అర్థం ఎంతవరకు తెలుసును? అది ఆ కూర్పుకి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం చెప్తూ దాని తాలూకా ఉపయోగాలు చెప్పేటువంటి గొప్ప మహానుభావుడికి నమస్కారం చేయాలి మనం. ఇవాళ అంత అర్థాన్ని చెప్పే వాళ్ళు కూడా లేరు కదా. చూసారా ఎంత బాగుందో కదమ్మా. ఇది రేపటి తరానికి ఇలాంటివి ఉపయోగపడతాయి. మనం తెలుసుకున్నప్పుడు కూడా మాధుర్యం అనిపిస్తుంది. అందుకే తెలుగు మాధుర్యమైనటువంటి తేనెలకు తెలుగు అన్నారు. అందుకోసం ఏంటంటే అంత తెలుగు భాషలో అంత అమృతమైనటువంటి వాక్యాలు కొన్ని ఉన్నాయి. ఇది ఆ తాలూకా శ్లోకం తాలూకా విధానం. ఇలాంటివే మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడు ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం మంత్రం ఔషధ సంగమం దానం మానవమానశ్చ నవగోప్యం మనీషిభి. మనిషి చులకనవ్వకుండా ఉండాలంటే ఈ 9 రహస్యాల్ని తనలోనే ఉంచుకోవాలి, బయట పెట్టకూడదు అన్నాడు. లేకపోతే మనిషి పరుగు పోతుంది ఇతరుల దగ్గర. జ్యోతిష శాస్త్రం చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి వ్యక్తిగతంగా మాత్రమే ఫోన్ ద్వారా తెలియజేస్తాము, లేకపోతే ఇంటికి వస్తే వాళ్ళకి ఒక్కరికే చెప్తాం అనేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. పక్క వాళ్ళు ఎవరు మన తాలూకు విషయాలు ఇంకొకరు వినకూడదనే సాంప్రదాయం కూడా ఉంది. కాబట్టి అలాగా ఆ రహస్యాలనేవి మనం కాపాడుకోవాలి. ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం మంత్రం ఔషధ సంగమం దానం మానవమానశ్చ నవగోప్యం మనీషిభి. ఈ 9 రహస్యాలు చెప్తున్నప్పుడు వాళ్ళు చులకనైపోతారు మనుషులు. ఆయుష్ ఎంత అనేటప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రమే ఏ జ్యోతిష్ శాస్త్రంలో టైం కావాలి, జాతక చక్రం వేయాలి, వాళ్ళ మనుగడ చూడాలంటే మాత్రం వాళ్ళకి చెప్పగలగాలి. ఇతరులకు ఎప్పుడు కూడా 1 సంవత్సరం తగ్గించి చెప్పాలి ఆయుష్. నేను 90 సంవత్సరాలు, నాకు 93 నడుస్తున్నాయరా అంటారు కొంతమంది, నాకు 75రా అంటారు, ఒక ఆడపిల్ల నాకు 43రా అంటుంది. ఈ ప్రకారంగా చెప్పడం తప్పు. విత్తం డబ్బు, నా దగ్గర ఉద్యమించి 3 కోట్లు ఉంటాయరా అని చెప్పకూడదు. లేకపోతే న్యాయపైసలు లేదురా నా దగ్గర, చాలా కష్టాల్లో ఉన్నానరా, ఇవి చెప్పకూడదు. ఉన్నా కూడా లేనట్టు ఉండాలి, లేనట్టు చెప్పకూడదు. రహస్యం అది, తన రహస్యం తన కుటుంబ సభ్యులకే తప్ప మరి ఇంకెవరికి తెలియకూడదు. కుటుంబ సభ్యులు కూడా తెలియని పద్ధతిలో కూడా కొంతమంది ఉంటారు. ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం, ఇంటి విషయాలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి చెప్పకూడదమ్మా. మేము ఇంతమంది అన్నదమ్ములు, మేము ఎంతమంది అక్క చేయడం, మా తాలూకు వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, మా కుటుంబ వ్యవస్థ అంతా ఎలాగుంది, నేను ఒక్కరినే కష్టపడుతున్నాను, నేను ఒక్కడనే కష్టపడుతున్నాను, ఈ సంసార భారాన్ని మొయ్యలేకపోతున్నాను అనేటువంటి విషయాలు వాడికి ఎందుకు? అవి వేస్ట్ కదా. పక్కవాడు ఏమిటి అడిగాడో దానికి తగిన ఆన్సర్ ఇచ్చడం పొమ్మరమండమే. ఇంటి విషయాలు చెప్పకూడదు కదా. కాబట్టి ఆ అలవాటు కూడా కొంతమందికి ఉంటుంది. ఒకరి నుంచి సింపతి కోరుకోకూడదు. మన ధైర్యంగా ఉండాలి. మన ధైర్యాన్ని కోల్పోతాం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం. గృహచ్ఛిద్రం మంత్రం ఓం ఆసత్యేన రజస వర్తమానో నివేశయన్ అమృతం మత్యంచ హిరణ్యయేన సవితారథేనా దేవో యాతి భువనాని పశ్యన్ ఉద్వయం తమసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తమం అని సూర్యుని తాలూకా మంత్రం ఉంది. అది ఏమిటంటే ఎందుకు అక్కడ మంత్రం చదువుతున్నప్పుడు ఆ సూర్యభగవానుడు ఆ మంత్రం చదువుతున్నప్పుడు దృష్టి లేనివాడు కూడా కళ్ళు ఇచ్చేటువంటి ఆ స్వభావం కలిగి ఉంటుంది. అంత పవర్ఫుల్ మంత్రం అది. ఆ మంత్రాన్ని అక్కడ కూర్చొని ఎవరైతే ఆసత్యం చేసే వర్తమాన్ని వేసినటువంటి ఆ లెంటుపలు తేనానే, కొబ్బరికాయలు తేనానే అని చెప్పంటే దాని విలువ లేదు. మంత్రాన్ని అంత పవిత్రంగా చూడగలగాలి. పవిత్రంగా చూడగలిగినప్పుడే మంత్రం పనిచేస్తుంది. ఒక టేప్ రికార్డర్ ఉంది, అందులోని ఒక స్పీకర్ పెట్టి అన్ని వైర్లు పెట్టేస్తే పెట్టి లోపలికి పిన్ చేసేస్తే పరిగెస్తుంది ఏంటి? దాని టెక్నాలజీ వేరు, దాన్ని నేర్చుకున్నది వేరు. దేనికి ఏది కలపాలో ఏం చేయాలో అవన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే కదా పనిచేస్తుంది. దానికి ఒక పద్ధతి ఉంది కదా, ఆ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఆ ప్రకారంగా చేయగలిగినప్పుడే ఆ రేడియో పనిచేస్తుంది. అలాగే మంత్రం ఔషధం, మంత్రం గురించి చెప్పకూడదని. కాబట్టి క్షుణ్ణంగా తెలుసుకున్నా సరే మంత్ర విధాలకు అర్థం చెప్పకూడదు, అది తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓం భూర్భువస్సువః అంటున్నారు, అది గాయత్రి మంత్రం. తండ్రి ఏం చేస్తాడంటే కొడుకు చెవిలో ఉపనయనం చేసేటప్పుడు చెవిలో చెప్తాడు, బయటికి చెప్పకూడదని. ఇప్పుడు ఆటోలోని రిక్షాల్లోని ఎక్కడ పెడితే అక్కడే వచ్చేసి గాయత్రి మంత్రం తనకు పవిత్రతను తీసుకొస్తున్నారు. అది గాయత్రి మంత్రం. అగాయత్రి పరమో మంత్ర, గాయత్రి మంత్రం కంటే మించింది వెళ్ళలేదు. అటువంటి గాయత్రి మంత్రాన్ని
అపభ్రంశం పాలు చేసి ఎక్కడా అదే వినిపిస్తున్నప్పుడు దానికి ఒక పరిస్థితి శుద్ధైన వాతావరణం ఉండాలి, అప్పుడు చదవాలి ఆ మంత్రం. కాబట్టి ఆ మంత్రాన్ని అన్ని దగ్గరలో చదవకూడదని ధర్మశాస్త్రం చెప్తున్నప్పుడు వీళ్ళు ఎలాగ ఆడియోలు పెట్టేస్తారు? తప్పు. అర్థమైందమ్మా? ఆ ప్రకారంగా మంత్రానికి అంత పవిత్రత ఉంది మంత్రం. అందుకే దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనం తదైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత అని శాస్త్రం ఉంది. దైవం ఆధారం ఎక్కడ ఉంటుందంటే జగత్సర్వం, జగత్కందరికీ దైవం ఆధారపడి ఉంటాడు. మంత్రాధీనం తదైవతం, ఆ మంత్రం దగ్గర ఆధారపడి ఉంటాడు భగవంతుడు. మంత్రం లేకపోతే భగవంతుడు ఉంటాడు. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఎవరైతే నేర్చుకుని బ్రాహ్మణుడు అంటే కులానికి సంబంధించింది కాదు, ఆ నేర్చుకున్న వాడికి, దాన్ని నేర్చుకుని భక్తితో నేర్చుకున్న వాడి చేతిలో ఉంటుంది. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత, అలా నేర్చుకున్నాడు ఎవడో వాడు నమస్కారం అంటుంది. కాబట్టి మంత్రానికి అంతటి పవిత్రత ఉంది. మీకు అర్థమైందమ్మా? దాని సామవేదంలోనే చెప్పాలి, ఉదాత్త అనుదాత్త స్వరితాలతో చెప్పాలి, ఎక్కడ ఎత్తుగడలు ఉండాలి, ఎక్కడ పదవిభజన చేయాలి, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మాత్రం చెప్పగలగాలి. అది మంత్రం తరకు విశేషం. ఆయుర్వేదం గోహత్యం మంత్రం. ఔషధం తెలుగు మందులు అప్పుడు వాడేవారు పూర్వం. తెలుగు మందులు వాడితే నాకు తలనొప్పిగా ఉందంటే ఏమీ లేదు, జీలకర్ర పంచదార వేసుకొని శుభ్రంగానే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఒక గుంట కొట్టేసి కొంచెం పంచదార నీళ్ళు వేసుకొని అందులో కలిపి తాగినా తప్పకుండా నీకు బాగుంటుంది అని చెప్పాడు. ఉదర సంబంధం అరుగుతులు ఉన్నాయంటే చెప్పిస్తాడు. నీకేవో నీళ్ళు వాడు వచ్చాడంటే కడుపు నొప్పితో వచ్చాడంటే వాడికి కావాల్సిన మంది నీళ్ళలోనే ఆ రహస్యం ఉంచి ఆ నీళ్ళు ఇస్తే వాడు తాగుతాడు. ఓ జీలకర్రే పంచదారే కదా అనేస్తే వాడికి మంది ఏం పనిచేస్తుంది? ఆదానం విసర్గాయ సతాం వారి ముచ్చామి, ఇవన్నీ కూడా ఒకటి ఏంటంటే నిఘంటువులు అంటారమ్మా. వీటికి ఏంటంటే తప్పనిసరిగా మనం చెప్పేటువంటి పుల్లు మాటలు కావు. దానికి తగిన ప్రామాణిక సత్యాలు ఉండాలి, ప్రజల్లో నలిగిపోయి ఉండాలి, పుస్తక రూపంలో ఉండాలి, గ్రంథస్థంలో ఉండగలిగితేనే వాటి మీద జోలికి మనం వెళ్ళాలి. ఎవరికి ఏది వస్తే అది మాట్లాడటం గురించి కాదు. For more videos like this, subscribe Big TV channel.